హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మొత్తం పైకి వేసిన మన కాటన్ పత్తి మొత్తం పైకి ఎగేసిన. ఇంకొకటి ఏంటంటే ఇగో బయట ఉంది, ఇది చూసిర్రా? ఇక్కడి నుంచి అక్కడ దాకా బయట ఉంది. ఇదంతా మళ్ళీ లోపల వేయాలి. మబ్బులో పడుతుంది, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. తుఫాన్లు వేసినట్టు మళ్ళా ఇది కూడా. ఇది 45 క్వింటాల 50 క్వింటాల పత్తి ఎండబెట్టిన, అది అయిపోయింది. బయట మాత్రం 7-8 క్వింటాల పత్తి ఉంటుంది. అవి అటు తిరిగేసి దీంట్లో వేసేస్తా. కానీ ఈ పత్తి తిరిగేసి ఈ 5 రోజుల నుంచి ఫుల్ జ్వరం వస్తుంది. పానం కూడా ఒక తృప్తి మంచిగా అసలు లేదు. ఎప్పుడు టెన్షన్ ఉంది. తిన్న అన్నం కూడా ఒంటికి పట్టలేదు. ఈ పత్తి తిరిగేసిన దూగ వచ్చి నోట్లోకి పోయి తెల్లవారు దగ్గుతున్నా. అసలు మనశ్శాంతి లేదు, జలుబు దగ్గు, అసలు పానం బాగుంటలేదు. ఎన్ని కష్టాలైనా భరించేది ఒక రైతు మాత్రమే. మీరు నమ్ముపోండి, నేను దగ్గర 5-6 రోజుల నుంచి పత్తిలో తిరుగుతున్నా. పత్తి ఎరబట్టి కూడా మేము 2 నెలలుగా వస్తుంది. ఇంతవరకు ఒక మునుగు బట్టి ఒక కాంచి బట్టి ఒక ఏరుతున్నాం, మళ్ళీ ఆంచి పగులుకుంటూ వస్తుంది. కానీ తప్పట్లేదు. ఈ పత్తి అంతా స్టోరేజ్ చేసేవారికే సచ్చి బతికినాం. ఇంకా మళ్ళీ వేరే కాడ పత్తి ఉంది, దాన్ని వేయాలి, దాన్ని బయట తిరిగేయాలి. ఇది మొత్తం లోపల వేయాలి. ఎంత బీభత్సంగా ఉందంటే నమ్మండి, మీరు నమ్మకపోండి, చాలా ఇబ్బందిగా ఉంది. రియల్. ఇక అసలు అన్నం తినే టైం ఉండలేదు. పొద్దునకి తిన్న అన్నం పోవట్లేదు, జ్వరం వస్తుంది. గొంతులు దూగ మొత్తం తెగేసి లోపలేసి దూగబోయేట్టు బాగా నొస్తుంది. నొప్పి పెట్టింది, పొడి దగ్గు వస్తుంది. మొత్తం డోలో గోలు వేసుకొని ఎంతగానే వేసుకుంటా. 2 సూలు వేయించుకున్నా, డోలో గోలు వేసుకున్నా, అన్నీ వేసుకున్నా. ఇంకా నొప్పులు ఉన్నాయి, బీభత్సంగా నొప్పులు ఉన్నాయి. తెలుసా వ్యవసాయం అంటే ఎంత కష్టం తెలుసా? కళ్ళంగా నీరు అదే కారిపోతుంది తలుసుకుంటే. రైతుకి ఇది మాత్రం చాలా ఇబ్బంది అబ్బా, రియల్. నిజాలు చెప్తే ఎవరు నమ్మరు. ఆయనకు వస్తున్నాయి, మిగులుతున్నాయి, చేస్తుండే, సంపాదిస్తుంటూ ఉన్నాయి, అటుపోతున్నాయి ఇటుపోతున్నాయి యాస్ అంటారు. అన్నీ ఉట్టి మాటలే. మేము 6 నెలలు కష్టపడితే అన్నం తినక తాగక ఉండక కష్టపడి 6 నెలలు కష్టపడితే రియల్. చూడండి, ఇక్కడ పత్తి 6 నెలలు. మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పేది కదా అది. ఒక రైతు, ఇప్పుడు చెప్తున్నా నీకు అనకూడదు కానీ అమ్మాయి, ఒక రైతుకు చాలా వచ్చిన కూలీలని కాళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి పత్తి ఎరించుకుంటుండు, రూపాయి ఎక్కువ పెట్టి. అది లాభంగా పక్క పెట్టు, దానికి పూడాలని. రియల్. ఈ పత్తి చూడు, ఇదంతా మళ్ళీ కొంచెం 11 నెమ్ము ఉంది. దీనికి బయట గాలి పోసిన మబ్బుల పడుతుంది. ఇవి దీన్ని ఎమర్జెన్సీగా దీన్ని కుప్పతోసి లోపల వేయాలి. లోపల వేయాలంటే ఒక్కని వల్ల కావట్లే. మా డాడీ కూడా బాగానే నాకు సపోర్ట్ చేసిండు. మా డాడీ నేను కలిసి లోపల వేస్తూనే ఉంటున్నా. కొంచెం పలుపు తీసుకుంటున్నాం. చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్, రియల్. తప్పట్లేదు. ఇంటి కష్టపడి తడపంగా దీన్ని ఆగం చేయంగా. చూడు, ఈ పత్తి అక్కడ స్లాబ్కి అంతటి వేసినాం, కనబడుతుంది మీకు? చూసిర్రా? కింది నుంచి స్లాబ్కి అంతటి వేసినాం. బీభత్సం కష్టమవుతుంది ఫ్రెండ్స్. నాకైతే హెల్త్ అసలు బాగుంటలేదు. ఏమో నొప్పులు పెయిన్, ఎక్కడ పట్టుకుని నొప్పులు తట్టుకోలేకపోతున్నాం. మా వాళ్ళు, మా మేడం కానీ మా అమ్మ మా నాన్న 2 నెలల నుంచి పత్తి ఎడుతుర్రు. పత్తి ఇంతవరకు అయిపోవట్లే. ఇక అయిపోద్దామంటే కానీ మళ్ళీ వాన వస్తుంది. రేపు అయిపోద్ది అనుకుంటున్నాం, మళ్ళీ వాన వస్తుంది. ఏం చేద్దాం మరి? మన చేతిలో ఏం లేదు. మనం టెంట్ వేసేది ఆపేదాన్ని ఏమన్నా ఆపే పరిస్థితి కాదు. ఇది మా రైతు కష్టాలు, రియల్. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏం బాగా సంపాదిస్తాం కూడా, కానీ ఇక్కడ సంపాదన ఎట్లా తెలుసా? అబ్బో, షిట్టి సంపాదన
కళ్ళంగా మెరుగులు పడుతున్నాయి ఎంత చేసేవారికి. నిన్న బీభత్సంగా ఎండ కొట్టింది, ఈరోజు గుడ్డి మబ్బులు పడుతుంది. ఈ పత్తి ఇక్కడనే ఉంది, ఈ పత్తి ఇక్కడనే ఉంది, అక్కడ పత్తి అక్కడనే ఉంది, ఆ శిలకలు అక్కడనే ఉంది, ఈ శిలక అంతే. ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. మన పైతే మనం చేయడం, చేసుకుంటూ పోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కష్టపడే వ్యక్తులకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ వల్ల కొద్దిగానన్నా నేను పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేసేలాగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వీడియో 10 మందికి చేరేలాగా మీరే సపోర్ట్ చేయండి. ఎందుకంటే కష్టపడుతున్నాం కదా, ఇంకా 10 మందిని చూస్తారు, ఇంత కష్టపడుతున్నాను అనుకుంటారు. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. మీ నందిపాటి శంకర్. ఓకే, బాయ్ బాయ్.